హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ముందుగా ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా షట్స్ ల్యాండ్ పోర్ట్స్ విత్ బంగ్లాదేశ్. సారీ, నేను ఒక 2 days క్లాసెస్ చేయలేదు. ఐ వాజ్ అవుట్ ఆఫ్ సిటీ. దట్ ఈస్ ద రీజన్. ఈ రోజు నుంచి యథావిధిగా కంటిన్యూ అవుతాయి. సో బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన పాకిస్తాన్తో యుద్ధ మేఘాల సమయంలో కొంత బంగ్లాదేశ్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే బంగ్లాదేశ్ తాలూకా ఇంటర్మ్ గవర్నమెంట్, అంటే ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నటువంటి గవర్నమెంట్ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అందులో భాగంగా నార్త్ ఈస్ట్ గురించి వాళ్ళు కొంచెం తప్పుగా మాట్లాడారు. సో దీనికి సంబంధించి భారత్ రిటాలియేషన్ మొదలుపెట్టింది. సో ఇండియా తనకున్నటువంటి ల్యాండ్ పోర్ట్స్ని బంగ్లాదేశ్తో మూసివేసింది. సో ఇందులోనే భాగంగా మన ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఆల్ ల్యాండ్ పోర్ట్స్ విత్ బంగ్లాదేశ్. ల్యాండ్ పోర్ట్స్ అంటే తెలుసు కదా, త్రూ ల్యాండ్ వాళ్ళకి ట్రేడ్ జరుగుతుంది. సో ఈ పోర్ట్స్ని ఎఫెక్టివ్ ఫ్రమ్ May 17th ఆన్వర్డ్స్ బంద్ చేశాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఆర్డర్ని ఇష్యూ చేశారు. ముఖ్యంగా రెడీమేడ్ గార్మెంట్స్, పండ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్, కాటన్, ప్లాస్టిక్ గుడ్స్ ఇవన్నీ కూడా బ్యాండ్ ఇంపోర్ట్స్లో ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి ఈ ఏ వస్తువులు భారతదేశం కొనదు. మెజారిటీ ఆఫ్ ద బంగ్లాదేశ్ వస్తువులన్నీ కూడా భారతదేశమే కొంటూ ఉంటుంది. సో ఇందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి కొన్ని సీ పోర్ట్స్ నుంచి, ల్యాండ్ పోర్ట్స్ కాకుండా సీ పోర్ట్స్, కోల్కతా అలాగే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, ఇక్కడ నుంచి మాత్రం బంగ్లాదేశ్కి ఇంకా యాక్సెస్ ఉంది. ఈ ట్రేడ్ బ్యాన్కి కారణాలు ఏంటి అంటే, రీసెంట్గా ట్రేడ్ అండ్ డిప్లొమాటిక్ టెన్షన్స్ జరిగాయి. అంటే బంగ్లాదేశ్ మన దేశం నుంచి వచ్చేటటువంటి పత్తి ఏదైతే ఉందో మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆ ఇంపోర్ట్స్ని ఆపివేసింది. దీనికి కొన్ని కారణాలు చెప్పారు. ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్ త్రూ హిలీ ల్యాండ్ పోర్ట్, అలాగే ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్లోకి, ఈ ల్యాండ్ పోర్ట్ నుంచి కూడా ఈ రైస్ని కూడా ఆపివేసింది. ఈ కారణంగా భారతదేశం ఈ యొక్క డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ట్రక్స్ని బంగ్లాదేశ్ అథారిటీస్ చాలా అగ్రెసివ్గా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి ఈ పాకిస్తాన్ ఈ ఇబ్బందులు, అలాగే ఇంటర్మ్ గవర్నమెంట్లో భాగంగా వచ్చాయి. దీనికి భారతదేశం ఈ డెసిషన్ తీసుకుంది. దీనివల్ల 24 ఆపరేషనల్ ల్యాండ్ పోర్ట్స్ ఉన్నాయి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య, ఇవన్నీ ఆగిపోయాయి. ఈ బ్యాన్ ఖచ్చితంగా భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి వాణిజ్యానికి చాలా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ లోకల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అలాగే దాంతోపాటుగా దీని కారణంగా ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తాలూకు లోకల్ ఇండస్ట్రీస్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి చాలా ఇంపోర్ట్స్ మనం తీసుకుంటాం. దానివల్ల నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీస్ పంపించేటటువంటి వస్తువులు మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు అవన్నీ కూడా బెటర్గా ఉంటాయి. అలాగే ఆత్మనిర్భర్ భారత్ రీజనల్ ఎకనామిక్ ప్రియారిటీస్, మన స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎకనామిక్ ప్రియారిటీస్ ఉంటాయి. అలాగే మనమే సొంతంగా సెల్ఫ్ రిలయన్స్ చేసుకుందాం అని అనుకుంటున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. దీనికి ఇది యూజ్ అవుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మోర్ ఆర్ లెస్ ఇందులో చాలా వరకు పొలిటికల్ యాంగిల్ అనేటటువంటిది ఉంది, ఎస్పెషల్లీ బిట్వీన్ ద బంగ్లాదేశ్ అండ్ ఇండియా. సో ఇది మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాగే దాంతోపాటు ఇండియా క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే, ఈ ఆర్డర్ బంగ్లాదేశ్ ట్రేడ్ విత్ నేపాల్ అండ్ భూటాన్కి వర్తించదు. వాళ్ళు నేపాల్ భూటాన్తో యథావిధిగా ట్రేడ్ చేసుకోవచ్చు. లాజిస్టిక్స్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్లాండ్ బ్లాకేడ్కి సంబంధించి కొంత ఈ రవాణాపరమైనటువంటి సవాళ్ళు తలెత్తే అవకాశం ఉంది. అయితే బంగ్లాదేశ్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, అంటే ఈ పర్టికులర్ భారతదేశం యొక్క చర్యల వల్ల భారతదేశంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తుల తాలూకా మైండ్ సెట్ మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ టాపిక్, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇటీవల కాలంలో 21వ శతాబ్దంలో ప్రపంచంలోనే చాలా అతిపెద్ద మార్పు, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలను ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ తగ్గిస్తాయి అనేటటువంటి ఒక ఆలోచన. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది, పర్యావరణంగా బాగుపడతాం, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీస్ తాలూకా బరువు కారణంగా, అవి చాలా బరువు ఉంటాయి. సో ఈ బరువు కారణంగా ఆ వెహికల్ ఒక 100 కిలోలో 200 కిలోలో ఎక్స్ట్రా బరువు ఉంటుంది. దీనివల్ల టైర్ మీద పడేటటువంటి ఒత్తిడి కారణంగా ఆ టైర్ నుంచి వచ్చేటటువంటి ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి గాలి కాలుష్యాన్ని పెంచవచ్చు అనేటటువంటి ఒక సర్వే బయటకు వచ్చింది. సో దీన్నే టైర్ వేర్ అని అంటారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు, కానీ గాలి కాలుష్యాన్ని ఈ టైర్ వేర్ కారణంగా పెంచేటటువంటి అవకాశం ఉందట. దీని కారణంగా టైర్స్ ఎక్కువ బరువుతో ఎప్పుడైతే రోడ్డు మీద మూవ్ అవుతాయో దానివల్ల మైక్రో ప్లాస్టిక్స్ గాల్లో కలిసేటటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల వాతావరణంలో మైక్రో ప్లాస్టిక్స్ యొక్క సంఖ్య పెరిగి ఎయిర్ పొల్యూషన్కి దారితీయచ్చు. చూడండి, వన్ సొల్యూషన్ ఈజ్ క్రియేటింగ్ అనదర్ ప్రాబ్లం.
సో కాబట్టి ఎంత మనం చేద్దామని అనుకున్నా కొన్ని ఇంటర్లింక్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇందులో 2 రకాల టైర్ వేర్ కారణంగా, అంటే ఆ టైర్లు అరిగిపోవడం కారణంగా అధిక బరువు, అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాళ్ళు కూడా టైర్ వేర్ ఉంటుంది, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో బరువు ఎక్కువ ఉన్నటువంటి కారణంగా ఈ టైర్ వేర్ ఎక్కువ ఉంటుంది. టైర్ తొందరగా అరిగిపోయి దానివల్ల ప్లాస్టిక్ పదార్థాలు, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది 2 రకాలుగా వస్తుంది. ఒకటి నుంచి 10 మైక్రోమీటర్స్ ఉండేటటువంటివి ఎక్కువగా ఇవి గాల్లో తిరుగుతూ ఉంటాయి. అలాగే 100 మైక్రోమీటర్స్ ఉండేటటువంటివి తక్కువగా గాల్లో తిరుగుతాయి. సో హెవియర్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో బాగా పెద్ద వెహికల్స్ కారణంగా ఈ స్మాల్ ఎయిర్బోర్న్ పార్టికల్స్ వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉందట. అలాగే దీనికి మెకానిజమ్స్ కూడా మీకు ఇక్కడ చూస్తే ప్రైమరీ ఫ్రాగ్మెంటేషన్ ఎలా వస్తుంది అంటే గుంతల్లో పడినప్పుడు, బ్రేకులు కొట్టినప్పుడు ఆ టైర్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి దీనివల్ల చిన్న హార్మ్ఫుల్ పార్టికల్స్ గాల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. 2 సీక్వెన్షియల్ ఫ్రాగ్మెంటేషన్, గ్రాడ్యువల్గా లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా కొంత టైర్ వేర్ జరగచ్చు. దీనివల్ల కొంచెం పెద్ద పార్టికల్స్ గాల్లో కలిసేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రోడ్ కండిషన్స్ మార్చడం వల్ల, అంటే పర్ఫెక్ట్ రోడ్లు ఉండాలి, గుంతలు అవి ఉండకూడదు. 2 ఎలక్ట్రిక్ వెహికల్స్కి స్పెషల్గా టైర్లను తయారు చేయాలి, కాస్త ఎక్కువ బటన్స్ ఉండేవి, ఇవన్నీ కూడా తయారు చేయాలని అంటున్నారు. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ వెయిట్ కారణంగా సాధారణంగానే 300 నుంచి 900 కిలోల వెయిట్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ వెహికల్స్ కన్నా బ్యాటరీ వెహికల్స్ ఎక్కువ ఉంటాయట. సో వీటి కారణంగానే మనకి ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. దీనివల్ల హయ్యర్ స్ట్రెస్ అనేటటువంటిది ఉంటుంది, టైర్ వేర్ కూడా పెరుగుతుంది, మైక్రో ప్లాస్టిక్స్ కాస్త పెరుగుతాయి. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇటీవల కాలంలో ముఖ్యంగా 2024లో మొత్తం కార్ సేల్స్లో 2.5% ఉన్నాయి. కానీ గవర్నమెంట్ 2030 కల్లా దీన్ని 30%కి తీసుకెళ్లాలని అనుకుంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయి. దానివల్ల నాన్ ఎగ్జాస్ట్ ఎయిర్ పొల్యూషన్, అంటే వెనకాల పొగ్గొట్టం నుంచి కాకుండా ఈ టైర్ల కారణంగా కొంత ఎయిర్ పొల్యూషన్ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీనికి రెగ్యులేషన్స్ కూడా ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ కేవలం, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎయిర్ క్వాలిటీకి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10, అంటే ధూళికణాలు 2.5 మిల్లీమీటర్స్ 10 మిల్లీమీటర్స్ ఉన్నటువంటి వాటిని మాత్రమే రెగ్యులేట్ చేస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు. కానీ టైర్ పార్టికల్స్ నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్స్ వీటికన్నా చిన్న ఉంటాయి. సో మరి వీటిని ఎట్లా మనం అరికట్టాలి అనేటటువంటిది ఒకటి ఉంది. కాబట్టి ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని రివైజ్ చేయాలి. డ్యూరబుల్ టైర్స్, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి కొంచెం బెటర్ టైర్స్ని తయారు చేయాలి. అలాగే ఆ టెక్నాలజీస్ మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అసలు ఈ మైక్రో ప్లాస్టిక్స్ రాకుండానే మనం వీటిని ఆపేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇంకా 3rd టాపిక్ మిషన్ లైఫ్, అంటే లైఫ్ స్టైల్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఒకప్పుడు, అంటే ఒక 2 years క్రితం ఈ లైఫ్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా ఒక పోర్టల్ని ఓపెన్ చేసి యువత నుంచి, నార్మల్ పీపుల్ నుంచి కొన్ని ఐడియాస్ ఇవ్వండి, అంటే పర్యావరణాన్ని రక్షించేటట్టుగా మన రోజువారీ జీవితంలో మనం పాటించే పద్ధతుల ద్వారా పర్యావరణాన్ని కాపాడాలి, దీనికి ఐడియాలు ఇవ్వండి అని చెప్పి అడిగారు. సో అదే ఐడియాస్ ఫర్ లైఫ్ అండర్ మిషన్ లైఫ్. ఎగ్జామ్లో అడగచ్చు. 22 May 2025 మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు 21 విన్నింగ్ ఐడియాస్, చాలా ఐడియాలు వచ్చాయట, అందులో ఒక 21 ఐడియాస్ని సెలెక్ట్ చేశారు. లైఫ్ అంటే మీకు తెలుసు కదా, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఇందా చెప్పాను. సో ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ లివింగ్, అంటే పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టకుండా పర్యావరణంతో పాటుగా మనం బ్రతకాలి, పర్యావరణాన్ని పాడు చేయకూడదు. సో ఇది ఎలా సాధ్యము అనేటటువంటి దాని మీద ఇది నడుస్తుంది. ఇది యునిసెఫ్ యువ అనేటటువంటి ఒక కొలాబరేషన్తో భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు యూనిసెఫ్తో కొలాబరేట్ చేస్తున్నారు. దీనికి ఒక పోర్టల్ కూడా ఇచ్చారు, ideasforlife.in. సో ఇక్కడ క్రౌడ్ సోర్సింగ్ ఇంపాక్ట్ఫుల్ అండ్ స్కేలబుల్ ఐడియాస్, అంటే ఏంటంటే ఎకో కాన్షియస్నెస్, ప్రజలందరికీ కూడా పర్యావరణం పట్ల అవగాహన పెంచడానికి ఎలాంటి ఐడియాస్ చెప్పచ్చు, సో దానివల్ల వాళ్ళు పర్యావరణానికి ఇబ్బంది కలిగినటువంటి జీవితాన్ని ఎలా తీసుకోగలరు, ప్రజలందరూ దీన్ని పాటించాలి, స్కేలబిలిటీ. సో 1384 ఎంట్రీస్ వచ్చాయి. అందులో ఇందా చెప్పాను కదా, ఒక 15 ఐడియాస్ ఎన్నో అనుకున్నాం కదా, 21 ఐడియాస్, సారీ, ఆ 21 ఐడియాస్ని తీసుకున్నారు. యూత్, రీసెర్చ్ స్కాలర్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ పాల్గొన్నారు అందులో కొన్ని థెమాటిక్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకో ఇవి సేవ్ ఎనర్జీ, వాటరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్, వేస్ట్, ఈ వేస్ట్ తగ్గించాలి, ఇవన్నీ కూడా ఈ కేటగిరీస్లో తీసుకున్నారు. 21 విన్నింగ్ ఐడియాస్, టాప్ 3 ఫ్రమ్ 7 థీమ్స్, అంటే ప్రతి ఉన్న 7 థీమ్స్లో టాప్ 3 ఐడియాస్ని తీసుకున్నారు.
సో ఇది సిటిజన్ ఎంగేజ్మెంట్ని, పర్యావరణం పట్ల యూత్ని కూడా చాలా ఆకర్షితం చేసి ప్రజల్లో అవగాహన పెంచుతుంది. దాంతోపాటుగా భారతదేశం క్లైమేట్ కమిట్మెంట్స్ పెట్టుకున్నాం, 2070 కల్లా కూడా నెట్ జీరో చేస్తామని అన్నాం. సో ఇట్లాంటి వాటికి మనకు యూజ్ అవుతుంది. దాంతోపాటుగా రీసోర్స్ మైండ్ఫుల్నెస్, అంటే మనకున్నటువంటి వనరుల్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అనే దానిపైన ప్రజలకి చాలా అద్భుతమైనటువంటి అవేర్నెస్, అవగాహన కల్పించగలుగుతాం. ప్రజలు చూడండి, కొంతమందికి తెలియదు అసలు డస్ట్బిన్లో ఎందుకు వేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది, ఇది నాతోనే జరుగుతుందేమో. సో నేను పక్కన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తాగాం ప్లాస్టిక్ గ్లాసులో పడేస్తుంటారు. నేను అంటాను, ఆ ప్లాస్టిక్ గ్లాసులో పడేయకండి, అట్లా తీసి ఇక్కడ పెట్టండి, ఇంటికి వెళ్ళాక డస్ట్బిన్లో పడేద్దాం అంటారు. అందరూ వేశారు కదా, మనం పడేద్దాం అంటారు. అలా అందరూ అనుకుంటేనే చెత్త పెరుగుతుంది. మనం ఒక్కళ్ళం ఫస్ట్ మారితే మనల్ని చూసి ఇంకొక నలుగురు మారుతారు. సో కాబట్టి చాక్లెట్ కాగితాలు ఉన్నాయి, బయట పడేయకండి, జేబులో పెట్టుకోండి, ఇంటికి వెళ్ళాక డస్ట్బిన్లో పడేయండి. అలాగే ఏదో ఒక పాలిథిన్ కవర్ తీసుకొచ్చారు, వెంటనే పడేయకండి, డస్ట్బిన్లో పడేయండి కనీసం. సో సంథింగ్ లైక్ దిస్. ఇక లాస్ట్ 4th టాపిక్ వచ్చేసి వెరీ డిఫికల్ట్ టాపిక్ టు అండర్స్టాండ్. గూగుల్ ఏఐ, దీన్ని చదవడమే కొంచెం కష్టంగా ఉంది. మత్యోక్ష అని ఒకటి ఉంది. మత్యోక్ష ఏంటి? మత్యోక్ష ఇది బేసికల్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. అలాగే గూగుల్ వాళ్ళు 2025 ఒక డెవలపర్ కాన్ఫరెన్స్లో ఈ ఏఐ మత్యోక్ష అనేటటువంటి ఒక స్ట్రాటజీని తీసుకొచ్చారు. ఇదేంటంటే, ఇప్పటి వరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం కదా, అలా కాకుండా మనం వాడేటటువంటి యాప్స్లోని హార్డ్వేర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుని ఏర్పాటు చేస్తారు. కానీ మీరు ఆలోచించండి, కృత్రిమ మేధస్సుని మన కన్జ్యూమర్ యాప్స్లో పెడితే మన తాలూకా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మన పేరేంటి, మన ఊరేంటి, మన బ్యాంక్ అకౌంట్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డేటాని కనుక మిస్యూజ్ చేస్తే డేటా ప్రైవసీ కన్సర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో కన్జ్యూమర్ యాప్లో మన తాలూకా ఏదో బుక్కి సంబంధించి ఏదో టైప్ చేసాం, అది లీక్ చేసేస్తే మనం బుక్ రాసినటువంటి మొత్తం కష్టం పోయినట్టే కదా. మన బ్యాంక్ అకౌంట్స్ లీక్ అయితే, ఎవడో హ్యాక్ చేస్తే. సో ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ప్రైవసీ కాపీరైట్ కన్సర్న్స్ని రైజ్ చేస్తున్నారు. కానీ ఇది అనేక రెట్లు ఈ ఏఐ మత్యోక్ష అనేటటువంటి స్ట్రాటజీ మనం వాడుతున్నటువంటి కంప్యూటర్స్ ఎఫిషియన్సీని అనేక రెట్లు పెంచుతుందని గూగుల్ చెప్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో జెమినీ 2.5 ప్రోను ఒకదాన్ని తీసుకొచ్చారు. చాట్ జీపీటీకి కొంచెం సమానంగా ఈ గూగుల్లో మనం ఏది కొట్టినా కూడా పైన, మీరు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు గూగుల్లో మీరు ఏదైనా టైప్ చేస్తే రిజల్ట్స్ వచ్చేవి. ఇప్పుడు మీరు గూగుల్లో టైప్ చేస్తే పైన ఆన్సర్ వస్తుంది, జెమినీ 2.5. సో ఈ జెమినీ అనేటటువంటిది ఏంటంటే, దిస్ ఈజ్ ఏ చాట్ జీపీటీ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇందులో డీప్ థింక్ మోడ్ని తీసుకొచ్చారు, ఇంకా పెద్ద రీజనింగ్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఉన్నాయి మనకు అలాంటి ప్రోగ్రామ్స్, ఉసామో ఇట్లాంటివి, దాన్ని అవుట్ పెర్ఫామ్ చేసింది. సో జెమినీ ఏపీఐని కూడా మనం కొనుక్కోవచ్చు, దాని ద్వారా ఇగో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా చాలా బెటర్గా మనం డిజైన్ చేయొచ్చు. అట్లాగనే జెమినీ 2.5 ఫ్లాష్, ఇదేంటంటే 20 to 30% దానికన్నా ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుందట. టెక్స్ట్ టు స్పీచ్, మనం ఏదన్నా చెప్తే దాన్ని స్పీచ్ రూపంలోకి మారుస్తుంది 24 భాషల్లో. అలాగే ఇది జెమినీ యాప్లో డిఫాల్ట్ మోడ్గా వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది. సో అలాగే అన్డిస్క్లోజ్డ్ డేటా సెట్స్, కాపీ రైట్స్, వీటిని ఎలా వాడాలనే దాని మీద దీన్ని ట్రైనింగ్ ఇచ్చారట. అలాగే దీంతో పాటుగా సింత్ ఐడి డిటెక్టర్, ఇట్లాంటివి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదైనా కంటెంట్ వస్తే దానికి వాటర్ మార్కింగ్ కూడా వేయచ్చు, ఎవరు కాపీరైట్ చేయకుండా. అలాగే కొన్ని డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే, ఎవడైనా ఒక కంటెంట్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెడితే, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని లీక్ చేస్తే మరి దీన్ని కంపెన్సేషన్ ఎట్లా ఇవ్వాలి? ఎందుకంటే మొత్తం మనం కంప్యూటర్లో పెట్టాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది పట్టుకొని లీక్ చేస్తే మన కష్టం అంతా పోయినట్టే కదా. సో దీన్ని కంపెన్సేషన్ ఎట్లా ఇవ్వాలి? అలాగే దీన్ని మళ్ళీ జెమినీ ఏపీఐ అండ్ వర్టెక్స్ ఏఐ ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. అలాగే దీంతోపాటు మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ అని అంటున్నారు. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ డివైజెస్ వాడుతున్నాయో వాటి మధ్య కమ్యూనికేషన్ పెంచేటటువంటి ఒక ప్రోగ్రామ్, ఇది ప్రోటోకాల్, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. అలాగే డెవలపర్స్ని ఇంకా బెటర్గా ఈ పర్టికులర్ ఏఐ మోడల్స్ వాడుకోవాలి అంటే కొంత బడ్జెట్ని కూడా పెంచాలి మనం. అలాగే దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేటటువంటి పనులను ఆటోమేట్ చేయడానికి కూడా ఒక ప్రాజెక్ట్ మెరైనర్ అనేటటువంటి దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనల్ని ఎక్కడ పడితే అక్కడ క్వశ్చన్లు అడగచ్చు. దీంతో పాటుగా గూగుల్ ఏఐ అల్ట్రా టైర్ ఇదొకటి, ఇదేంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్ అట. ఇదేంటంటే బేసికల్గా ఇందులో కొన్ని ఎథికల్ కన్సర్న్లు కూడా వస్తున్నాయి. ఇదేంటంటే ఇంకో ఇట్లాంటి అడ్వాన్స్డ్ టూల్ని వాడితే ప్రైవసీ ప్రీమియం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చాలా ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలాంటి అడ్వాన్స్డ్ మోడల్తో ఆ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ని కాస్త బయటికి లాగచ్చు. సో అప్పుడు మనకేమవుతుంది, ఈ ఆల్రెడీ డబ్బులు పెట్టి ఈ
ప్రైవసీ ప్రీమియం వర్షన్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించడానికి గ్యారంటీ ఏంటి? సో ఇట్లాంటివి కొంచెం కోర్స్ మీకు ముందే చెప్పాను కొంచెం డిఫికల్ట్ అనే టాపిక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవసీ ప్రీమియంని కొనుక్కున్నాను, అంటే నా ప్రైవసీని మొత్తం కాపాడుతుందని చెప్తున్నారు. నేను వేరే వాడి ప్రైవసీని వైలేట్ చేస్తే ఈ మోడల్ యూస్ చేసుకొని, సో ఇట్లాంటి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో కాబట్టి ట్రాన్స్పరెన్సీ మీద, అలాగే యూజర్ కంట్రోల్ అంటే ఎంతవరకు మన పర్సనల్ డేటాని ఏఐ ఉంచుతుంది, రెస్పాన్సిబుల్గా ఎంతవరకు వాడగలం, అలాగే ఎథికల్గా ఈ ఏఐని గైడ్లైన్స్ ఎంతవరకు తీసుకొస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని దాటి వెళ్ళిపోకుండా మనిషి తాలూకా ప్రైవసీని గౌరవిస్తూ ఎలా యూస్ చేసుకోవాలనే దానిపైన కన్సర్న్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్లో ఎక్కడైనా అడగచ్చు. ఇంకా 5th టాపిక్, భారతదేశం జపాన్ని దాటి ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మన పైన ఇంకా జర్మనీ, చైనా, యూఎస్ఏ మాత్రమే ఉన్నాయి. ఇంకొక 2 సంవత్సరాలు జర్మనీని కూడా దాటేస్తాం. సో ఇక్కడ కనుక మీరు చూస్తే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇక్కడ నుంచి కన్ఫర్మ్ బై నీతి ఆయోగ్ CEO దీన్ని కన్ఫర్మ్ చేశారు. డేటా కూడా వచ్చింది మనకి. ఇండియా నామినల్ జీడిపి $4.187 ట్రిలియన్, జపాన్ $4.186 ట్రిలియన్. సో ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో భారతదేశం ఇప్పుడు ఈ 3 దేశాల కింద 4వ దేశంగా ఉంది. జర్మనీని కూడా వెనక్కి నెడుతుంది. వీ విల్ బికమ్ 3rd బిగ్గెస్ట్ నేషన్. అలాగే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకనామీగా కూడా ఉంది. 2025లో 6.2, 2026లో 6.3 జీడిపి వస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం 2.8, 3%తో మాత్రమే ఆగిపోతుంది. యూఎస్ అయితే 1.8% జీడిపి ఉంటుందట, చైనా 4% జీడిపి ఉంటుంది, కానీ ఇండియా 6.2, మనకి 8% ఎలగల కెపాసిటీ కూడా ఉంది. అలాగే 3rd లార్జెస్ట్ ఎకనామీ అయ్యింది. 2-3 ఏళ్లలో జర్మనీని కూడా దాటేస్తాం. అయితే ఇవి చేయాలంటే ఈ మొమెంటమ్ని కంటిన్యూ చేయాలి, ఇంకా మౌలిక సదుపాయాలను పెంచాలి, ఇంకా బెటర్ పాలసీస్ తీసుకురావాలి. అయితే ఇండియా కనుక మీరు ఇక్కడ చూస్తే 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేస్తామని ఇప్పుడు రూలింగ్ పార్టీ చెప్తాం. దాన్నే వికసిత్ భారత్ అని అన్నారు. సో ఈ వికసిత్ భారత్ జరగాలి అంటే ప్రతి రాష్ట్రము కూడా తన కాంట్రిబ్యూషన్స్ చేయాలి. ప్రతి విధానాల్లోని కూడా రిఫార్మ్స్, ఇన్నోవేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి. భారతదేశానికి వచ్చిన జీడిపి బడాబాబుల చేతుల్లోకే కాకుండా పూర్ పీపుల్కి కూడా అది బెనిఫిట్ అయ్యేటట్టు ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం బ్రతుకున్నటువంటి తరంలోనే భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి అభివృద్ధి చెందినటువంటి దేశంగా చూద్దాం. ఇది జరుగుతుందని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్.